సో బేసిక్గా మీరు మోడర్న్ గర్ల్, సో చూస్తూ ఉంటారు సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అండ్ రీసెంట్గా ఒక 2 weeks 1 week బ్యాక్ ఒక ఇష్యూ నడుస్తుంది ఇండస్ట్రీలో. అండ్ సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ గారు చేసిన కామెంట్స్ మీ దాకా వచ్చాయో లేదో తెలియదు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఆడపిల్ల అర్ధరాత్రి ఎందుకు తిరగాలి ఏం పని, దానికి సింగర్ చిన్మయి గారు కూడా కొంచెం ఒక కౌంటర్ లాగా ఇవ్వడం ఇలాంటి చూసారా? బేసిక్గా ఏంటి, ఎలా రియాక్ట్ అవుతారు అలాంటి కామెంట్, ఎలా ఏమనుకున్నారు అసలు మామూలుగా? అంటే పెద్దవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం అని కాదు కానీ అండి, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఉంది, షీ హ్యాస్ టు వర్క్ ఆన్ నైట్ షిఫ్ట్ సమ్ టైమ్స్. అప్పుడు ఆడపిల్ల నైట్ తిరగాల్సిన అవసరం ఏముంది అంటే మనం ఏం చెప్తాము, ఇప్పుడు నీకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటేనే నీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది అని తెలిసినప్పుడు ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కొంతమంది కొన్ని స్టెప్స్ తీసుకోక తప్పదు. కొన్నిసార్లు మనం బయటికి రావాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. తప్పు చేసే వాళ్ళని వదిలేసి బయటకు రావాల్సిన అవసరం నీకేముంది అని చెప్పేసి ప్రశ్నించడం నాకు, అంటే నేను పెద్దవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను అలానా అని చెప్పట్లేదు, కానీ నాకు యాజ్ ఎ పర్సనల్ ఫీలింగ్గా నాకు నచ్చలేదు. ఎందుకు అంటే అన్ని విషయాల్లోనూ ముందు ఉండాలి అని అనుకుంటున్నాం కదా, అట్లీస్ట్ ట్రై చేస్తున్నాము. ఆ ట్రై చేసినప్పుడు మళ్ళీ వెనక్కి లాగేస్తే ఆ ఫీలింగ్ మళ్ళీ చాలామందికి ఇప్పుడున్న ఆ కామెంట్స్ చూస్తున్న వాళ్ళు, లేకపోతే ఆమె చెప్పినప్పుడు జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, బీటెక్ చదివే అమ్మాయి ఉంది అనుకోండి, అది చూసినప్పుడు అవును నిజమే కదా మనకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వెనక ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ అలా లేవు. ఇప్పుడు మనం ఏ టైంలో అయినా బయటకు వెళ్ళాలి, వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసినాను అని కాదు కానీ ఇప్పుడు పిఆర్ఓ చేస్తున్నారు, ఇప్పుడు మన తేజ్ గారే ఉన్నారు, తను చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా ట్రైలర్ లాంచ్ ఫంక్షన్స్ అయిపోతాయి, తన వర్క్ అది. ఆ టైం తర్వాత వాళ్ళందరికీ సెగ్రిగేట్ చేసి అందరినీ కరెక్ట్గా చేసి ఇప్పుడు మీడియా వాళ్ళని అందరితోనూ సార్ట్ అవుట్ చేసుకొని తన ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ నైట్ 1 గంట అవుతుంది. అది వర్క్ కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనే కాదు, తెలుగు ఇండస్ట్రీలో వర్క్ ఉంటుంది ఎవ్రీవేర్. ఇప్పుడు జర్నలిజం చేస్తున్నారు అమ్మాయిలు. ఇప్పుడు అమ్మాయి జర్నలిజం చేయకపోతే అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఎంతమంది అబ్బాయిలు వచ్చి చెప్పినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 100% అర్థం కదా. ఇది నేను చాలా ఇయర్స్ నుండి కంటెంట్ చూసి బుక్స్ చదివినప్పుడు కూడా ఎక్కువ అబ్బాయిల పాయింట్లో ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ అని చెప్పి హీ అని రాస్తారు కానీ హీ ఆర్ షీ అని ఎక్కువ మంది రాయరు. సో అట్లా ఇప్పుడు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చూసినా ఏదైనా కూడా సో మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఎక్కువ ఉంటుంది కదా. అమ్మాయిలు రావాలి, బయటికి రావాలి. జర్నలిజం అయినా పిఆర్ఓ అయినా ఇంకొకటి ఏదైనా ఏ వర్క్ చేసినా బయటికి రావాలి. బయటికి రావాలంటే నైట్ తిరగాలి కదా, తప్పదు. మనం ఆ సేఫ్టీ కల్పించాలి వాళ్ళకి. బయటకు వస్తున్నామని ఎదురు క్వశ్చన్ వేయడం అయితే నాకు. బట్ మీకు అనిపించిందా అంటే అన్నపూర్ణమ్మ గారు ఇస్ అ సీనియర్ అఫ్ కోర్స్ యాక్టర్, అందరికంటే కూడా వయసులో పెద్ద. అవును, ఇలాంటి ఆవిడ, అన్నీ తెలిసిన ఆవిడ ఆడవాళ్ళ గురించి ఇలాంటి కామెంట్ చేశారేంటి అని మీకు అనిపించిందా ఆ కామెంట్స్ విన్నప్పుడు చూసినప్పుడు? నాకు ఏమనిపించిందంటే టు బి ఫ్రాంక్, ఒక పర్సన్ అంటే స్టార్టింగ్ నుండి చెప్తే ఒక పర్సన్ మెంటాలిటీ అనేది మనం పుట్టి పెరిగిన విధానం, మనం కన్జ్యూమ్ చేసుకుంటున్న బుక్స్, మనం తిరుగుతున్న పీపుల్, వీటన్నిటి మీద 70% ఆఫ్ ఒక పర్సన్ మైండ్ సెట్ ఆర్ పర్స్పెక్టివ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అన్నపూర్ణం గారిని తీసుకుంటే వాళ్ళు ఉన్న టైంలో అవసరం రాలేదు వాళ్ళకి, ఓకేనా. అండ్ వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను, మా మదర్ నన్ను బయటికి ఈ ఫంక్షన్కి వెళ్తే సిల్వర్ జూబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు వెళ్తే ఇంకొకళ్ళు ఏదన్నా అంటారు, నువ్వు హ్యాపీగా ఇక్కడే చేసుకోవచ్చు కదా అన్నారు. నాకు కూడా కరెక్టే అనిపించింది, నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ మదర్ కానీ, తను తిరుగుతున్న పీపుల్ కానీ, తను వర్క్ చేసిన టైమ్స్ కానీ, ఇవన్నీ డిపెండ్ అయ్యి తన మైండ్ సెట్ ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ రాంగ్. సో తన పర్స్పెక్ట్లో నేను వెళ్ళలేదు, సో వీళ్ళు కూడా వెళ్ళకుండా ఉంటే ప్రాబ్లమ్స్ రావు కదా అని అనుకుని ఉండొచ్చు, విచ్ ఈజ్ రైట్ ఆల్సో. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే రైటే అది. కానీ టైమ్స్ అలా లేవు. ఇప్పుడు మనం చాలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది.